హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలిష్ వరల్డ్. నేను మీ శైలజ. అందరు ఎలా ఉన్నారండి? నేను బాగున్నా. ఈరోజు నేను చికెన్ మామిడికాయ కర్రీ చేయబోతున్నాను. దానికి కావాల్సింది 3 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. వాటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 5-6 పచ్చిమిర్చి 2 చీలికలుగా చేసి పెట్టుకున్నాను. ఒక మామిడికాయ తీసుకున్నాను, ఒక చిన్న సైజులో ఉన్న మామిడికాయ. దాన్ని కట్ చేసి పీల్ చేసి పెట్టుకుందాము. ఇది క్యాజువల్గా మామూలుగా దీన్ని మటన్ మామిడికాయ చేస్తారు, కానీ చికెన్ మామిడికాయ చేయరు. కానీ చికెన్ మామిడికాయ చేసుకుని చూడండి, చాలా బాగుంటుంది. నేను చేసిన స్టైల్లో చేసుకుని చూడండి. ఈ మామిడికాయకి మొత్తం పీల్ చేయకూడదండి, అక్కడక్కడ పీల్ ఉంచే కట్ చేయండి. ఎందుకంటే ముక్కలు కట్ చేసి చికెన్లో వేస్తే అవి మొత్తం మెల్ట్ అయిపోయి మొత్తం కర్రీ అంతా బాగా పుల్లగా అవుద్ది. అట్లా వద్దు, కొన్ని ముక్కలుగా తగలాలంటే కొంచెం కొంచెం పీల్ చేసుకుని కొంచెం వదిలేసేయండి. ఇప్పుడు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. మరీ చిన్నవైతే కూడా మెల్ట్ అయిపోతాయి కర్రీలో, అందుకని పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుంటాను. ఇవ్వండి, ఇంత సైజు కట్ చేసుకున్నా. దీనిలో ఉన్న గింజ కూడా వేసుకుంటాను, బాగుంటుంది కర్రీలో. కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టేసుకుందామండి, వాటర్లో వేసేసుకుందాం సన్నగా కట్ చేసేసుకొని. మొత్తం కట్ చేసేసి వాటర్లో వేసేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపైన బాండి పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుందాం. దీంట్లో తగినంత ఆయిల్ పోసుకుందాం. ఇది నాన్ వెజ్ కర్రీ కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ పడుద్ది. 5-6 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నానండి ఆయిల్. వేసేసుకొని బాగా కాగనిద్దాం. కొంచెం హీట్ ఎక్కితే సరే ఆనియన్స్ వేసేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం హీట్ అయింది కదండి, ఇప్పుడు ఆనియన్స్ వేసేస్తాను. మొత్తం కట్ చేసి పెట్టుకునే మొత్తం వేసేద్దాము. నేను 3 ఆనియన్స్ తీసుకున్నానండి, పెద్ద సైజువి. చికెన్ ఒక 1/2 kg తీసుకున్నానండి. దీనికి 3 అయితే సరిపోతాయి. వేసేసుకున్నాం కదా, ఒక బిర్యానీ ఆకు వేసేసుకుందాం. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకుందాం. ఉల్లిపాయలు బాగా మగ్గుతాయండి, సాల్ట్ కూడా వేసేసుకుందాం. టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. ఇంకా చాలకపోతే మళ్ళీ చికెన్లో వేసుకుంటానండి. చికెన్ బాగా కడిగేసానండి, ఆ క్లిప్ పోయింది. క్లిప్ ఆల్రెడీ చేస్తే ఇది వీడియో మిస్ అయిపోయిందండి. చికెన్ బాగా కడిగి పసుపు ఉప్పేసి మళ్ళీ కలిపి పక్కన పెట్టుకున్నానండి. మళ్ళీ కడుక్కుంటానండి. ఒక 20 minutes అలా చికెన్ని పసుపు ఉప్పేసి పక్కన పెట్టామంటే దానికి ఉన్న స్మెల్ అంతా పోతుంది. అప్పుడు మళ్ళీ ఒక 2-3 సార్లు కడిగేసేసుకొని అప్పుడు వేసుకుంటే కర్రీలో చికెన్ స్మెల్ అనేది ఉండదండి. ఇలా ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు సిమ్లో పెట్టేసి స్టవ్ లిడ్ పెట్టేసుకున్నానండి. కొంచెం మగ్గిందేమో చూద్దామండి. ఆనియన్స్ మగ్గిపోయాయి కదండి. దీనిలోనే బాగా కలిపేసేసుకొని ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేసుకుందామండి. ఒక 4-5 పచ్చిమిర్చి చీలికలుగా చేసేసుకున్నాను కదండి, అవి వేసేసుకున్నాను. మరి ముక్కలుగా కట్ చేసుకొని అవసరం లేదండి. కొంచెం కరివేపాకు వేసేసుకుందాం. వేసుకొని బాగా కలిపేసుకుందాం. ఇది వేగుతుండగానే చికెన్ ఉంది కదండి, పసుపు ఉప్పేసి పెట్టాను కదా, ఒక 4 సార్లు కడిగి మళ్ళీ ఇప్పుడు పసుపు ఉప్పేసి మళ్ళీ కడుక్కోవాలండి. ఇప్పుడు ఒక 2-3 టైమ్స్ కడుక్కుంటే సరిపోతుందండి. స్మెల్ రాకుండా ఉండాలంటే ఇలా చేయాలండి. చికెన్ బాగా కడిగేసేసుకొని 2 సార్లు పారబోసేసుకుందామండి. మళ్ళీ కడుక్కుందామండి. చికెన్ ఇట్లా శుభ్రంగా కడిగేసుకుంటేనే స్మెల్ రాకుండా ఉండదండి. లేదంటే కర్రీ మొత్తం ఒక నీచు వాసనలా వస్తూ ఉంటుందండి. ఇప్పుడు ఆనియన్స్ మగ్గిపోయినాయి, దానిలో చికెన్ వేసేసుకుందామండి తీసేసి. వాటర్ మొత్తం పారబోసేసి ఆ చికెన్ మాత్రం వేసేసుకుందామండి. సాల్ట్ చాలకపోతే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు, చివరికి వేసేసుకుందామండి. వేసుకున్నాను కదండి, కొంచెం కలిపేసుకుందాం.
కలిపేసుకుని దీనిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడే వేసేసుకుందాం. చికెన్ వేసిన వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్కి బాగా పట్టుకుంటుందండి. చికెన్ బాగా పట్టుకుంటే చికెన్ స్మెల్ రాకుండా ఉంటుందండి. 2 పెద్ద టేబుల్ స్పూన్స్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. నేను అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర చెక్క లవంగాలు వేసి గ్రైండ్ చేశానండి. కొంచెం ఘాటుగా ఉంటే మంచిగా స్మెల్ వస్తుంది కదండి కర్రీ. కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. వేసి బాగా కలిపేసుకున్నాం. దీనిలో గరం మసాలా లాస్ట్కి వేసుకోవచ్చండి. కానీ కొన్ని మసాలాలు చెక్క లవంగాలు ఇలాంటివన్నీ దీనిలో వేసేసి గ్రైండ్ చేశాను. అల్లం వెల్లుల్లి వేసేటప్పుడు ఇట్లా బాగా కలిపేసేద్దాం. కలిపేసిన తర్వాత మూత పెట్టుకుందామండి. కొంతసేపు మగ్గుతుంది బాగా. అల్లం అంతా చికెన్కి పట్టుకుంటుంది. మగ్గింది కదండి, తీసి చూద్దాము. మగ్గింది. ఇప్పుడు ఆయిల్ వస్తూ ఉంది కదా, మగ్గినట్టే. దీనిలో ఇప్పుడు కారం వేసుకుందాం, తగినంత కారం. టూ కాదండి, ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వేసాను. నేను పెద్ద స్పూన్తో వేసాను కదండి, 4 టేబుల్ స్పూన్స్ అవుద్ది కారం ఎక్కువ వేసుకున్నాను. ఎందుకంటే మామిడికాయ వేసుకుంటాం కదండి, పుల్లగా ఉంటుంది. అప్పుడు కారం లేనట్టు ఉంటుంది. అందుకని వాటర్ 1 గ్లాసు పోసేసుకున్నానండి. కారం ఏమో 4 టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి. దీన్ని బాగా కలిపేసుకుందాం. కలిపేసి మళ్ళీ కొంచెంసేపు మూత పెట్టేసుకుందామండి. స్టవ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాము. మూత పెట్టేసి ఉంచుకుందాం. బాగా మగ్గుతూ ఉంటుంది. ఉడుకుతుంది కదండి, చూసారా? కొంచెం ఆయిల్ పైకి వస్తుండగానే ఇప్పుడు మూత తీసి దీంట్లో మామిడికాయ ముక్కలు వేసేసుకుందామండి. ఇవి కొంచెం మగ్గితే మెత్తపడతాయి కదండి. మరీ ఫస్టే వేసేసుకుంటే మామిడికాయ ముక్కలు కనిపించవండి, మెత్తగా అయిపోయి పేస్ట్ లాగా అయిపోయి కర్రీ మొత్తం బాగా పుల్లగా అయిపోద్ది. అట్లా వద్దండి, కొంచెం పులుసు ఉందనంగా అప్పుడు లాస్ట్లో వేసుకుందాం. దీంట్లో కొంచెం కొత్తిమీర పొడి వేసుకున్నానండి. ఇట్లా బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకుందామండి. ఇట్లా మూత పెట్టేసుకొని ఒక పావు గంట అలా ఉడికించుకుంటే సిమ్లో పెట్టేసి మామిడికాయ ముక్కలు కూడా మెత్తబడిపోతాయండి. ఉన్న వాటర్ కూడా ఇంకిపోతుంది. ఉడుకుతుంది కదా, ఇప్పుడు మూత పెట్టేసేద్దాం. ఇప్పుడు చూసారా, మామిడికాయ ముక్కలు మెత్తబడిపోయినాయి. తీసేద్దాం. లిడ్ తీసేసి చూద్దాం. బాగానే ఉడికిందండి. ఇదిగోండి, చూసారా మామిడికాయ గింజ మామిడికాయ ముక్కలు ఎలా ఉన్నాయో, విరగకుండా ఉన్నాయి. ఎందుకంటే మనం పీల్ చేసినప్పుడు మొత్తం పీల్ చేయకుండా కొంచెం కొంచెం అలా ఉంచేయాలండి. తొక్క కొంచెం ఉంచుకున్నామంటే అప్పుడు అవి విరిగిపోకుండా ఉంటుంది. అది లాస్ట్లో వేసుకోవాలండి ముక్కలు. మరీ పులుసు ఎక్కువగా ఉండే వాటర్ పోయంగానే వేయొద్దు. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందామండి. కొత్తిమీర వేసుకుందాం. ఇంకా కొంచెం ఉడకనిద్దాం. ఆయిల్ పైకి వచ్చేయాలండి. మామూలుగా చికెన్ చేసే కంటే ఇలా మామిడికాయ వేసుకొని చేసుకుంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. కొంచెం పులుపుగా ఉంటుంది, మరీ కారంగా ఉండకుండా కొంచెం పులుపు అట్లా వస్తుంది. టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ కొంచెంసేపు మూత పెట్టి మగ్గించుకుందామండి. ఇంకా కొద్దిగా వాటర్ ఉన్నట్టు ఉన్నాయి కదండి, అందుకే కొంచెంసేపు మళ్ళీ మూత పెట్టాను. అయిపోయిందండి, చూసారా? ఇప్పుడు నేను ప్లేట్లో పెట్టుకున్నాను. మామిడికాయ గింజ కూడా వేసాను. బాగా కాలుతుందండి, వేడిగా ఉంది. తిని చూపిస్తాను. లెమన్ పిండుకునిరా, లెమన్ వేసుకోండి. తిని చూపిస్తానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. చూసారా?